కలిపురుషుడి ప్రభావం ఎవరి యందు ఉంటుంది. ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచొని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి పిల్లల గురించి జాడ తెలియక బాధపడుచున్న దాని వలె ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు, ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా అని ప్రశ్నిస్తుంది. అందుకు ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, నేడు అశ్లీలనీషుడి లేమి వలన కాలంచే నీకు ఒంటికాలయ్యను కదా అని దుఃఖిస్తున్నాను. ఆ కలి ప్రభావంచే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, దీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అంటుంది. ఒక్క కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు? దానిని చూసి ఆవు విలపించడమేమిటి అంటే, అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కాదు. ఆవు భూదేవి, వృషభం ధర్మదేవత. కృష్ణ నిర్యాణాంతరము కలియుగం ప్రారంభ సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుని ప్రభావం వలన ఆ ధర్మము యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ అను 4 పాదములలో 3 నశించి ఒక్క కాలం మాత్రమే మిగిలినందున ఆ భూదేవి విలపించుచున్నది. నశించినది శౌచము, తపస్సు, దయ అనున్నవి నశించినవి. మిగిలినది సత్యము, ఇది ఎప్పటికీ నశించదు. దుష్ట సంగమం వలన శౌచము, సమ్మోహం వలన తపస్సు, అహంకారం వలన దయ నశించినవి. అవి నశించడం వలన పైన తెలిపిన 8 మందికి బాధ కలుగుతుంది. ఈ విధంగా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు, దండం చేతిలో కలిగినవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు, కఠినాత్ముడు అయినవాడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆవు కింద పడిపోయినది. ఒంటికాలి మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు. అది కూడా కింద పడిపోయినది. కింద పడి వాటిని తన చేతిలోని దండంతో విపరీతంగా కొట్టనారంభించాడు. అవి కనుల నుండి నీరు కారుతుండగా విలపిస్తున్నాయి. దూరం నుండి అది చూచిన పరీక్షిత్తు వాటిని సమీపించి ఆ గోవును భూమాతగాను, వృషభమును ధర్మదేవతగాను గుర్తించి, అమ్మా, మీకు ఈ దీనావస్థ కలుగుటకు కారణమెవరు? మీకు 3 కాళ్ళు లేకపోవుటకు కారణమెవరు? ఎంతటి వారికైనప్పటికీ నేను వారి చేతులను ఖండఖండములుగా చేసి మిమ్ము రక్షించెదను, సెలవిమ్మని అడిగెను. అందుకు ఆ భూమాత, కొందరు కాలం అన్నారు, కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, యుగలక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ వీరి పాదములు తెగిపోయాయి అన్నది. పరీక్షిత్తు ఇందాక గోవును బాధించిన వాని గురించి వెతుకుచుండగా ఆ నృపకారుడైన వాడు వచ్చి గబాలన పరీక్షిత్తు పాదాల మీద పడి, అయ్యా రక్షించండి, నేనే నరికేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడు అంటారు. నా ప్రవేశం వలనే ధర్మమునకు 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ నేను ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నువ్వు నన్ను అవరోధిస్తున్నావు. నేను ఎక్కడికెళితే అక్కడ నువ్వు ధనుర్బాణాలు పట్టుకు నిల్చుంటున్నావు. అలా కాదు, నాకు అవకాశం ఇవ్వు. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడే ఉంటాను. అంతేకాని నే వెళ్ళిన చోటల్లా నువ్వు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం, నేను ప్రవేశించి తీరాలి. కాబట్టి నాకు కొన్ని స్నానాలు ఇవ్వు అని వేడుకున్నాడు. అప్పుడు పరీక్షిత్తు చెప్పాడు, నీకు 4 స్నానాలను ఇస్తున్నాను. అక్కడ నువ్వు ఉండవచ్చు. జూదశాల యందు నువ్వు ఉండవచ్చు, పానశాల యందు నువ్వు ఉండవచ్చు. స్వేచ్ఛా విహారిణులై ధర్మమునకు కట్టుబడగా ఆచార భ్రష్టులైన స్త్రీల యందు నువ్వు ఉండవచ్చు. జీవహింస జరిగేటటువంటి ప్రదేశముల యందు నువ్వు ఉండవచ్చు. అది విని కలిపురుషుడు, అయ్యా, మీరు 4 స్థానాలు ఇచ్చారు, కానీ వాటి యందు నేను నిలబడడానికి వీలు కలిగేటట్టు లేదు. పరీక్షిత్తు పాలనలో ప్రజలెవ్వరూ వాటి జోలికి వెళ్ళరు కనుక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్తు బంగారం ఇచ్చాను అన్నాడు.
అది విని చాలు మహాప్రభు చాలు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు. పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారమే. అలా కలి పరీక్షిత్తునందు ప్రవేశించాడు. పరీక్షిత్తు ఆ ప్రభావంతో వేటకు వెళ్ళి అక్కడ తపస్సునందు నిమగ్నుడైన శామిక మహామునిపై చచ్చిన పామును వేస్తాడు. అది తెలిసి శామిక మహర్షి కుమారుడు శృంగి కోపోద్రిక్తుడై 7 రోజుల్లో తక్షకుని చేతిలో మరణించమని పరీక్షిత్తును శపించడం, రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత తన తప్పు తెలుసుకున్న పరీక్షిత్తు పశ్చాత్తాప హృదయుడై ఉండగా శుకుడు వచ్చి భాగవతమును 7 రోజుల్లో వినిపిస్తాడు. కావున పై 5 విషయములందును కలిపురుషుని ప్రభావం ఉండును. వీనిలో దేనికి లోనైనను మనం నైతికంగా పతనమవుతాం, భగవంతునికి దూరమవుతాం. కలి ప్రభావం నుండి భగవన్నామము ఒక్కటే మనను రక్షించగలదు. కలిపురుషుడి ప్రభావం ఎవరి యందు ఉంటుంది?